నామానికి వందనాలు తెలియచేస్తున్నాను. మోక్ష మార్గం ప్రేక్షకులందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దైవ గ్రంథంలో నుండి ఒక నీతిమంతుని గురించి ధ్యానం చేసినట్లయితే, నీతిమంతుని మీద వచ్చినటువంటి శోధనలు, బాధలు, కష్టాలు అవి అనేకుల్ని రక్షణలోనికి తీసుకొచ్చేదిగా ఉంటుందని భక్తుడైనటువంటి దానియేలు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనకి తెలుస్తుంది. దానియేలు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే దైవ గ్రంథంలో అందరికీ తెలిసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకి కనబడుతున్నది. ఇశ్రాయేలీయులు హెబ్రీ వంశానికి చెందినటువంటి వ్యక్తి దానియేలు. శత్రువులు ఆ రాజ్యం మీద దాడి చేసి ఆ దేశాన్ని ఓడించి బానిసలుగా తీసుకొచ్చిన వారిలో షడ్రకు, మేషకు, అబెద్నెగో, దానియేలు వంటి వారు చాలా ముఖ్యమైనటువంటి వారు. వీళ్ళు దేని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కనుక దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచననేటువంటి గొప్ప ఆధిక్యత వారి పట్ల దేవుడు నెరవేర్చాడు. ఈ దానియేలు గురించి ఒక మాట ఆలోచన చేసినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఒక ప్రశ్న దానియేలుకు వచ్చింది. ఈ ప్రశ్న ఎవరు వేశారు అని ఆలోచన చేసినట్లయితే రాజు పేరు దర్యావేషు. ఎందుకు ఆయన ఆ ప్రశ్న వేశాడంటే, శిక్ష వేసినటువంటి వాడు ఆయనే. అయితే ఆయన శిక్ష వేసినటువంటి ఆయన మళ్ళా శిక్షను తొలగించలేనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కొంచెం వివరంగా దాని గురించి ఆలోచన చేసినట్లయితే, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దర్యావేషు అనేక రాజ్యాలని జయించి చక్రవర్తిగా ఉన్నాడనమాట. రాజ్య పరిపాలనలో తనకి సహాయం చేయడానికి 120 మంది అధిపతులను నియమించుకున్నాడు. రాజ్య పరిపాలనలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా నష్టం కలగకుండా ఈ ముఖ్యమైనటువంటి వారిని అధిపతులుగా నియమించుకున్నాడు అనమాట. అందులో దానియేలుని ముఖ్యమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుచేత అంటే దానియేలు దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు. అందుచేత దానియేలు రాజు దగ్గర దయ పొందినవాడుగా మనకి కనబడుతున్నాడు. లోకరీత్యా కూడా ఆయన యొక్క ప్రవక్తను కూడా ఆలోచన చేసినప్పుడు దైవ గ్రంథంలో దానియేలు గురించి ఇలా వ్రాయబడి ఉన్నది. 3వ వచనంలో ఉందంటే, 1 అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 2వది ప్రఖ్యాతి నొందినటువంటి వాడుగా ఉన్నాడు. 3వ వచనంలో 2 మాటలు ఇక్కడ మాట్లాడుతుంది. 1 అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, 2వది ప్రఖ్యాతి నొందినటువంటి వాడుగా కనబడుతున్నాడు. 4వ వచనం నుండి మనం ఆలోచన చేసినట్లయితే క్రింద మధ్య భాగంలో నేను చదువుతున్నాను. దానియేలు నమ్మకస్తుడై, 4వది ఏ నేరమైనను, 5వది ఏ తప్పైనను చేసినటువంటి వాడు కాదు. ఇంకా క్రిందకు చూసినట్లయితే ఏ లోపము లేనటువంటి వాడుగా ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాడు. అంత మంచి బుద్ధి కలిగినటువంటి వారు సాధారణంగా కనబడరు. అయితే దానియేలు మాత్రం అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడుగా, అందువలన అధిపతులందరిలో ప్రఖ్యాతి నొందినటువంటి వాడుగా ఒకరిని లేకుండా ఉన్నాడనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి వారు, మిగిలినటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎక్కువగా గురింపబడుతున్నటువంటి దానియేలు మీద ఏదో ఒక నింద అతని మీద మోపాలని మిగిలినటువంటి వారు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, దానియేలు ఒక బానిసగా తీసుకురాబడ్డవాడు. బానిసగా వచ్చినటువంటి వాడు రాజ్యంలో ఉన్నతమైనటువంటి ప్రధానమైనటువంటి
అధిపతిగా ఉండడం చాలామందికి ఇష్టం లేదు. అందుచేత ఏమైనా సరే దానియేలుని కించపరచాలని, తగ్గించాలని, అతనికి ఉన్నటువంటి అధికారాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ చెప్పబడినటువంటి మనం ఇప్పుడు ఆలోచన చేసినటువంటి ఆ మాటలను బట్టి వారు ఆయన్ని ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించటం లేదని మనకి అర్థమవుతూ ఉన్నదన్నమాట. అందుచేత వారు ఆలోచన చేసి మరి ఏ విషయంలో ఈయనలో లోపము కనుగొనాలి అని ఆలోచన చేసినట్లయితే అక్కడ 5వ వచనంలో అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకున్నారు. దేవుని విషయంలో తప్ప ఆయనలో ఏ లోపాన్ని, ఏ దోషాన్ని కూడా మనం కనుక్కోలేము. కాబట్టి దేవుని విషయమైనటువంటి విషయంలో, భక్తి విషయంలో ఏదో ఒక లోపాన్ని కనుగొని ఆయన మీద దోషాన్ని మోపాలని ఆ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. సహజంగా ఇది ప్రతి వారికి కూడా అది అనుభవంలోనికి వస్తూ ఉంటుంది. ప్రతి క్రైస్తవునికి, ప్రతి నీతిమంతునికి లోకము నుండి ఏదో రకమైనటువంటి శోధన వస్తూనే ఉంటుంది. సంఖ్యాకాండంలో 23 అధ్యాయము 24 వచనంలో చూసినట్లయితే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనం ఆలోచన చేసినట్లయితే మనం వెళుతున్నటువంటి సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఏదో రకమైనటువంటి శోధన వస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఈ దానియేలు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క ఆ లక్షణాన్ని ఇక్కడ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు సంఖ్యాకాండంలో ఈ విధంగా రాస్తారు. కరెక్ట్గా ఈ వాక్య భాగం వారికి సూట్ అవుతుందన్నమాట. ఆ జనం ఎలాంటిదంటే అతనిలో ఏదైనా ఒక లోపం కనుగొనాలని ప్రయత్నం చేస్తుంటే లోపము, ఏ దోషము కనబడట్లేదు కనుక దేవుని పద్ధతి విషయంలో మాత్రమే ఈయనలో ఏదో ఒక దోషాన్ని కనుక్కోగలం అని ఆలోచించి ఆ దోషాన్ని కనుగొనేంత వరకు కూడా వాళ్ళు ఒక సింహం వలె వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఆ జనము ఎవరంటే దానియేలు చుట్టూ ఉన్నటువంటి, దానియేలు మీద ఒక నింద మోపాలని ఆలోచన చేస్తున్నటువంటి లక్షణం వారి ఆలోచన ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఆడు సింహం వలె లేస్తున్నారట. ఈ ఆడు సింహం చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అది పిల్లలకి ఆహారాన్ని తీసుకొని వస్తుంది. అందుచేత ఆ పిల్లలకి ఆహారాన్ని తీసుకురావాలంటే తప్పకుండా వేటాడాల్సిందే. సాధారణంగా ఏమని చెప్తారంటే ఈ సింహాల యొక్క గురించి ఆలోచన చేసినట్లయితే ఆడసింహం వేటాడి ఆహారాన్ని తీసుకొని వస్తుందట. ఆడసింహం వేటాడి ఆహారాన్ని తీసుకొస్తే మొదట మగసింహం దాన్ని తింటుంది. అది తిన్న తర్వాత ఇంకా మిగిలి ఉంటే ఆహారాన్ని పిల్లలకి పెడతాయట. అంటే ఆ తల్లి అయినటువంటి ఆడసింహం ఆ పిల్లలకి ఆహారం సరిపోయేంత వరకు కూడా అది వేటాడుతూనే ఉంటుంది. ఆ వేటాడడంలో ముఖ్యంగా తన పిల్లలు ఆకలితో ఉండడానికి ఆ తల్లి సింహము ఊరుకోదు. అందుచేత చాలా పవర్ఫుల్గా, చాలా కోపంతో, చాలా ఉద్రేకంతో అది వేటాడుతుంది అనమాట. ఈ ఆడసింహం ఎలాగైతే వేటాడుతుందో అలాగా దానియేలు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏ విధంగా అయినా సరే ఇతనిలో ఒక దోషాన్ని కనుగొనాలి, శిక్షించాలి రాజు చేత అని ఆలోచన చేస్తున్నారు. ఇంకా సింహం గురించి ఇక్కడ ఆలోచన ఏమని రాస్తుందంటే ఈ జనం ఆడు సింహం వలె లేచును,
అది సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు అది పండుకొనదు. అది రెస్ట్ తీసుకోదు. ఇక ఏమైనా సరే అది ఆలోచన చేసినటువంటి ఆ క్రియ, ఆ పని పూర్తయ్యేంత వరకు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వీరు దానియేలు మీద ఏదో రకమైనటువంటి నింద మోపేంత వరకు వాళ్ళు ఏ విధంగా రెస్ట్ తీసుకోరన్నమాట. తప్పకుండా ఆయన మీద, దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని ఆలోచన చేస్తున్నారన్నమాట. 6వ వచనంలో, కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవి అయ్యుందువుగాక. రాజ్యపు ప్రధానులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. అదేంటంటే ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడుదురు. వీళ్ళ ఆలోచన కరెక్ట్గా ఆడు సింహం యొక్క ఆలోచనలానే ఇక్కడ ఉండి దానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని మీరు చేయాలని రాజు దగ్గరికి వచ్చి ఆ ప్రజలు ఆలోచన చేసి ఆయనతో అంటున్నారు. ఏమంటున్నారు? రాజు ఒక ఖండితమైనటువంటి చట్టము స్థిరపరచాలి, దాన్ని శాసనముగా చేయాలి. ఏంటంటే 30 దినముల వరకు, 30 రోజులు అంటే 1 నెల నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవియు చేయకూడదు అనే శాసనం చేద్దాం. సాధారణంగా ప్రతి వాళ్ళు కూడా మానవుల యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఏ బలహీనత వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా తమ దేవుని ప్రార్థన చేస్తూ ఉంటారు. దానియేలులో ఒక దోషము కనుక్కోవాలంటే మామూలు జీవితంలో అది చాలా నీతిమంతుడు కనుక ఆ నీతి జీవితంలో ఎక్కడ దోషాన్ని కనుక్కోలేం. కానీ దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందు కూడా అతనిలో లోపము కనుక్కోలేము. కాబట్టి దేవుని విషయంలో అయితే లోపాన్ని మనం కనుక్కోగలం. కాబట్టి ఆయన ఏ విధంగా దేవుని విషయంలో అతని స్థితి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే రోజుకు 3 సార్లు యెరూషలేము వైపు తమ కిటికీ వైపు ఓపెన్ చేసి అటువైపు ఆయన ప్రార్థన చేస్తూ ఉండడం వారు గమనించారు. కాబట్టి దేవుని విషయంలో ఒక లోపాన్ని మనం కనుక్కోవాలి. కాబట్టి ఒక శాసనాన్ని తీసుకొచ్చినట్లయితే 30 రోజుల్లో ఏ దేవుని ఆరాధించకుండా కేవలము రాజును మాత్రమే ఆరాధన చేయాలి, మనవి చేయాలి అని ఒక శాసనం చేసినట్లయితే తప్పకుండా ఈ విషయంలో దానియేలునందు ఒక లోపాన్ని, ఒక దోషాన్ని మనం కనుక్కోవచ్చు. తద్వారా అతను శిక్షించవచ్చు అని ఆలోచన చేసి రాజుకు తెలియజేశారు. అలాగా రాజు దగ్గర కాకుండా మరి వేరే ఎక్కడ ఎవరి వలనైనా వాళ్ళ యొక్క మనవిని తెలియజేసినట్లయితే పనిష్మెంట్ ఏంటంటే సింహముల గుహలో వారిని పడచేయాలనేటువంటి ఒక శాసనాన్ని పుట్టించాలని చెప్పి అలా పుట్టించి ఆయన చేత సంతకము చేయించినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. సంతకం చేయించిన తరువాత ఏం జరిగింది అనేది 10వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అక్కడ ఆలోచన చేస్తే కరెక్ట్గా
వాళ్ళకి కావలసినటువంటి దోషం ఇక్కడ కనబడుతున్నది. 30 రోజులు రాజు దగ్గర కానీ ఎవ్వరి దగ్గర మనవి చేయకూడదు, ఏ మనవి చేయకూడదని శాసనానికి విరోధముగా దానియేలు ఈ శాసనము చేసినట్లుగా తెలిసి కూడా ఇంటికి వెళ్ళి యథాప్రకారము రోజు ఆయన ఎలా చేస్తూ ఉన్నాడో అదేవిధంగా ప్రతిరోజు కూడా 30 రోజుల్లో మొదలైనవి, 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 10 రోజులు అయి ఉండొచ్చు. ప్రతిరోజు కూడా మోకాళ్ళుని, రోజుకి 3 సార్లు మోకాళ్ళుని యెరూషలేము వైపు కిటికీ తలుపు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ప్రార్థిస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నట్లయితే తప్పక దేవుని నుండి జాబ్ వస్తుంది, తప్పక వారికి సహాయం వస్తుంది అనేటువంటి విషయం దానియేలుకి తెలుసు, మనకు కూడా తెలుసు. కిటికీ తలుపు తీసి ఆయనకి ప్రార్థన చేస్తున్నారు, రోజు చేసినట్టుగా చేస్తున్నారన్నమాట. అప్పుడు వాళ్ళు వెంటనే ఒక దోషాన్ని మనం కనుగొన్నాం అని ఆలోచన చేస్తున్నారు. వాక్యంలో బైబిల్లో కీర్తనకారుడు 57వ కీర్తన 3 నుండి 5 చరణాల్లో మనం చూసినట్లయితే, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోవోద్రేకుల మధ్యను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడినట్టుగా ఇది సేమ్ కరెక్ట్గా దానియేలుకి అప్లై అయ్యేటట్టుగా ఇక్కడ మనకు కనబడుతున్నది. ఆయన వీళ్ళు ఎంత అడావిడి చేసి దానియేలు మీద ఏదో ఒక నేరాన్ని మోపి ఆయనను శిక్షించాలి. ఏ విధంగా అంటే అతన్ని సింహపు భూమిలో వేసినట్లయితే ఆ సింహాలు ఏం చేస్తాయి, దానియేలుని చంపేస్తాయి. అక్కడితో దానియేలు యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా దానియేలు వలన వీరికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా దానియేలుని నాశనం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారన్నమాట. ఇక్కడ వ్రాసున్నది అలాంటిది. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. అయితే ఇలాంటి సైతాను ఏ విధంగా శత్రువు ఏ రూపంలో వచ్చినా సరే ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును అని చెప్తున్నాడు. నిజమే, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆకాశం నుండి మనల్ని చూస్తున్నాడు. సైతాను ఏ రూపంలో దోషాన్ని ఏ రూపంలో మనకి హాని కలిగించడానికి ప్రయత్నం చేసినా ఆయన ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షిస్తాడు అని వాక్యంలో వ్రాయడం. ఇంకా ఏమన్నదంటే, నన్ను మృంగగోరు వారు దోషణలు పలుకునప్పుడు. ఇక్కడ వీళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు. దేవుడు తన కృపా సత్యములను పంపును. వాళ్ళేమో దోషణ మాటలు పలుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు, కృపా సత్యములను పంపుతాడనమాట. దేవుడు పైనుండి చూస్తాడు, వీళ్ళ క్రింద నుండి శోధన చేస్తూ ఉంటారు. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అక్కడ దానియేలుని రక్షించినటువంటి దేవుడు మనల్ని కూడా రక్షిస్తూ ఉంటాడని ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. 4వ వచనంలో ఏమని రాసిందంటే, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి అని ఇక్కడ రాయి ఉన్నది. అప్పటికి ఈ మాట ఆలోచన చేసేటప్పటికి దానియేలు ఇంకా సింహపు బోనులో లేడు. కానీ ఇక్కడ ఈ సింహములు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే సింహముల వంటి వారు. అందుకని ఇక్కడ రాస్తుంది, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది అంటున్నాడు. వాళ్ళ యొక్క దంతములు ఎలా ఉంటాయంట, శూలముల వలె, అంబుల వలె, వారి నాలుకేమో వాడి కలిగినటువంటి కత్తి వలె ఉన్నాయి. వాళ్ళ సింహాల వలె ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఎప్పుడైనా సరే సింహము ఎలా అయితే
దూకి హింసిస్తుందో చంపుతుందో ఆ విధంగా ఈయన ఏదో రకంగా హాని కలిగించాలని ప్రాణం తీయాలని ఆలోచన చేసేటువంటి జనము మధ్య దానియేలు ఉన్నాడు. అయితే పైన మోకరించి ప్రార్థన చేస్తుంటే యెరూషలేము వైపు తలుపు కిటికీ ఓపెన్ చేసి ప్రార్థన చేస్తూ ఉంటే రెండో వైపు ఏమవుతుంది, దేవుడు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఈయన రక్షిస్తూ ఉన్నాడు. రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, చుట్టూ ఉన్నటువంటి జనులు దానియేలుని నాశనం చేయడానికి ఆలోచన చేస్తుంటే ఆకాశం నుండి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఎప్పటికప్పుడు దానియేలుని రక్షిస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను. వారి దంతములు శూలములు అవి అంబులు, వాటి నాలుక వాడిగల కత్తి. ఇంకా క్రింద ఆలోచన చేసినట్లయితే, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు ఎక్కడున్నావో నువ్వు కనపరుచుకో. ఎక్కడ అత్యున్నతమైనటువంటి స్థలములో నీవు ఉన్నావు. ఆకాశం అంటే మూడో ఆకాశం మీద నువ్వు ఆసీనుడుగా ఉన్నావు. అది వీరికి తెలియచేయి ప్రభువా. నీ ప్రభావం ఏంటో ఈ సర్వభూమి మీద కూడా కనబడేటట్టు చేయి ప్రభు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. దానియేలు పరిస్థితి కూడా అంతే. ఈ కోపోద్రేకులైనటువంటి ఈ జనుల మధ్య ఆయన ఈ సింహముల స్వభావం కలిగినటువంటి ప్రజల మధ్య దానియేలు ఉన్నాడు. ఎప్పుడు దానియేలును నాశనము చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి వారి మధ్య ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కనుక వారు ఇంకా ఏమైనా సరే దానియేలుని సంహరించాలని ఆలోచన కలిగి 12వ వచనంలో వాళ్ళు రాజు దగ్గరకు వచ్చేసారు. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజుకు సలహా ఇస్తున్నారు. వీళ్ళు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయపడని నీవు ఆజ్ఞ ఇచ్చావు కదా. అది మాదివుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరమైనటువంటిది, దానిని ఎవరు కూడా మార్చలేరు. అది ఒకసారి జ్ఞాపకం చేసుకోమని రాజుకి వీళ్ళు జ్ఞాపకం చేస్తా అన్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, దానియేలు గురించి చాలా వివరంగా చెప్తా ఉన్నారు 13వ వచనంలో. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమనే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని అనేది. ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడారు, మంచి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాను. అతడు ఎవరు? దానియేలు ఎవరు? ఆఫ్టర్ ఆల్ చెరబట్టినటువంటి వాడు. వాళ్ళ రాజ్యం ఓడిపోతే బానిసలుగా తెచ్చినటువంటి వాడు. దానియేలు ఒక బానిస. పైగా అతడు అల్ప సంఖ్య కలిగినటువంటి యూదుల్లో ఒకడు. చాలా తక్కువడైనటువంటి దానియేలు నిన్ను కానీ నువ్వు పుట్టించిన శాసనమునే కానీ అతడు లక్ష్య పెట్టడం లేదు. సరిగదా? ప్రతిరోజు కూడా వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే నువ్వు పుట్టించినటువంటి ఆ శాసనాన్ని లక్ష్యం చేయట్లేదంటే నిన్ను కూడా లక్ష్యం చేయట్లేదు. అంతేకాదు మన రాజ్య పద్ధతుల్ని అన్నిటినీ కూడా అవమానపరుస్తున్నాడు. కాబట్టి తప్పకుండా అతన్ని శిక్షించాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనంలో ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడా వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును వీధి అని తమరు తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నారు రాజుకి. అప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళ బాధపడలేక రాజు ఆజ్ఞ ఇచ్చాడు.
వాళ్ళ బాధ ఎలాంటిదో, వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో ఇందాక జ్ఞాపకం చేశాను కదా. ఆ జనము ఆడు సింహం వలె ఉండి రాజుని ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారనమాట.